అది చాలా వర్ణాతీతంగా ఉంది. It is changing the lives of the people whosoever heareth. అది అనేకుల యొక్క హృదయాలను జీవితాలను మార్చేదిగా ఉన్నది. That very transformation what these people have observed had made them to come to Jesus. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారో ప్రజలు, వాళ్ళు వెంటనే వాళ్ళు పరిపూర్ణంగా రూపాంతరం చెందడం ప్రారంభించడం చేశారు. Last time, I had the privilege to share the word of God that is about a man who had been living amongst the tombs. ఎక్కడైతే సమాధుల మధ్యలో గడిచిన కాలంలో నేను దేవుని వాక్యాన్ని అందించిన ఇదే స్థలంలో నేను గెరాసన దేశంలో ఉన్నటువంటి ఒక సమాధుల మధ్య నివసించే ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేశాను. See, by the time I actually explored what would be the reason that why Jesus sailed all the night in the boat and came to save only one person. ఆ రాత్రంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు ప్రయాణం చేసి సముద్రంలో అలల మధ్యలో ఆయన అనేకమైన పోరాటాలు ఎదుర్కొని వాటిని జయించి ఆ యొక్క ఒడ్డుకు వచ్చింది ఎవరి కోసం అంటే కేవలం ఒక వ్యక్తి కోసం అండి. For one person's salvation Jesus struggled whole night. ఆ ఒక్క వ్యక్తి యొక్క రక్షణ కొరకు తన రాత్రంతయు ప్రయాణం చేశాడు. But the answer to the question that why did Jesus come to save this man is in this scripture. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆ ఒక్క మనిషిని రక్షించడానికి ఆ రాత్రంతా ప్రయాణం చేశాడని మనం ఆలోచన చేస్తే the answer is in the verse 7. Here it says there will be a more joy in heaven over one sinner who repents than over a 99 righteous person who need not repentance. జరిగిన సంఘటన ఏంటంటే ఇక్కడ ఆ 99 యొక్క నీతిమంతుల విషయం కలుగు సంతోషము కంటే ఒక్క పాపి రక్షించబడితే అది ఎంతో సంతోషాన్ని కలుగు చేస్తుంది. Yes, my dear brothers and sisters. అవును నా ప్రియమైన సహోదరుడా సహోదరి. All the other men were happily living in the village. చాలా మంది అనగా గ్రామాల్లోను పట్టణాలను నివసిస్తూ ఉంటారు. But only one person was living amongst the tombs. ఒక్క వ్యక్తి మాత్రమే అక్కడ సమాధుల మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. That was the reason that what made Jesus to come to save him. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తి కోసమే వెతుక్కుంటూ వచ్చి ఆ వ్యక్తి కోసమే ఎందుకు వచ్చాడు అని అంటే అతను రక్షించడానికి మాత్రమే. Here in the parable that we will come to know that Jesus is trying to explain them the importance that what his arrival had. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అక్కడ రాత్రంతా ప్రయాణం చేసి ఒక్క మనుషుని యొక్క రక్షణ కోసం అక్కడికి వచ్చాడనంటే ఆ వ్యక్తి రక్షించబడడం పరలోకములో ఎంతో గొప్ప సంతోషాన్ని కలుగు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. What a man among you if he has 100 sheep and has lost one of them. మన మధ్యలో అనగా ఒక 100 గొర్రెలు ఉంటే ఆ 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయినప్పుడు ఆ ఒక్క గొర్రె కొరకే ఆ వ్యక్తి వెతుక్కుంటూ వెళ్ళాడండి. It tells us in the story or what you call is as a parable or a story or a moral or whatever we call it. ఇక్కడ ఈ యొక్క ఉపమానాన్ని లేదా ఇక్కడ చెప్పబడినటువంటి సారాంశాన్ని గురించి నేను ఈరోజు మీకు తెలియచేయాల్సింది ఏంటంటే ఒక్క పాపి విషయములో దేవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. See, a shepherd and a common man. ఆ కాపరి ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి అయి ఉన్నాడు. Shepherd and a common man. ఒక కాపరి మరియు ఒక సామాన్య ఒక మనిషి ఇద్దరు కూడా. See how the two people's thinkings are different. ఇక్కడ ఇద్దరు కూడా చాలా వ్యతిరేకంగానే వెనుక మరి ఆలోచించే వాళ్ళుగా ఉన్నారు. Generally, when a common man generally thinks, when one sheep is lost and the 99 are with them, they will not worry about the one sheep that is missing, but they will be happy about the 99 which they have with them. మనం గమనిస్తున్నట్లయితే అక్కడ దాదాపు 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో ఒక్క గొర్రె మాత్రమే తప్పిపోయింది. మిగతా 99 గొర్రెలు అక్కడే ఉన్నాయి. 99 గొర్రెలు చూసి అతను ఎంతో సంతోషించాలి. That is a ordinary man's thinking and perception. అక్కడ సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి మాత్రమే ఆలోచించగలడు, అరే 99 గొర్రెలు బట్టే సంతోషించచ్చని. But a shepherd is not happy with the missing one. అయితే కాపరైనటువంటి వ్యక్తి మాత్రము ఆ యొక్క తప్పిపోయినటువంటి ఆ గొర్రె కొరకే ఆలోచించడం ప్రారంభిస్తాడు. He is not worrying about the 99, but he is very much worried about the one sheep that is missing. అతడు 99 వాడి గురించి ఆలోచించడు, ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె విషయమనే ఆలోచిస్తాడు. Here in the story we will come to know the immense love and joy of a salvation. ఇక్కడ ఆ ఒక్క పాపి రక్షించబడినప్పుడు అతనికి కలిగే సంతోషము, సమాధానము, అంతకంటే ఆనందాన్ని బట్టి ఆ కాపరి ఎంతగానో సంతోషిస్తాడండి. And the other thing that what we see here in the story when we see the verse 4, I am reading it again. What a man among you if he has 100 sheep and
has not lost one of them, doesn't leave the 99 in the open pasture and go after the one which is lost until he finds it. See, shepherd's nature is that, he will not let it go. He will, try to seek it until he finds it. ఈ కాపరి యొక్క నిజమైన తత్వం ఎలా ఉందనంటే ఆ తప్పిపోయిన గొర్రె కొరకు తను వెతకడానికి, తప్పిపోయిన గొర్రెను అన్వేషించడానికే తను ప్రయాణం చేస్తాడండి. And the other thing, when the shepherd finds his sheep, ఎప్పుడైతే ఈ కాపరి ఆ తప్పిపోయిన గొర్రెను కనుగొంటాడో, he is not scolding, he is not beating it, he is not doing anything against. సో ఆ యొక్క తప్పిపోయిన గొర్రెను తాను కొట్టడం కానీ, తిట్టడం కానీ, అలాగనే దాన్ని ఎటువంటి శిక్షకు కానీ గురి చేయడండి. What a great nature that we would see in the story here. అసలుకి మనం అక్కడ సంఘటన మనం గమనించినట్లయితే ఎంత అద్భుతమైనటువంటి సంఘటన మనకు తెలియజేస్తుంది ఈ వృత్తాంతం. What a wonderful story. ఎంత అద్భుతమైన కథ అంటే ఇది, అంత అద్భుతమైన కథ. We being a human being, ఇక్కడ మనం కూడా సాధారణమైన మనుషులమే. When we are walking through the, busy market roads or areas, when our children are very small, we will always be trying to find them whether they are with us or not. సో మనము ఒక బిజీగా ఉన్నటువంటి ఒక మార్కెట్లోకి వెళ్ళాం అనుకుందాం, మనతో పాటు చిన్నపిల్లలు తీసుకెళ్ళాం, ఆ చిన్నపిల్లలు మనతో పాటు తప్పిపోయారని అటు ఇటు మనం గమనిస్తూ చూస్తూనే ఉంటాము. Suppose if a fellow or a girl or a boy child is missing, ఒకవేళ మనతో ఉన్నటువంటి అబ్బాయి కానీ లేదా బాబు కానీ కావచ్చు, కానీ వారు మన మధ్య తప్పిపోయినప్పుడు we will be very anxious, we will become very nervous and we will start finding them, calling their names. సో మనం ఏం చేస్తామంటే వెంటనే ఆ తప్పిపోయినటువంటి ఆ యొక్క చిన్న పిల్లవాడి కోసం అటు ఇటు పరుగులెత్తడం ప్రారంభిస్తాం, అటు పరుగెత్తడం ప్రారంభిస్తాం. Once we find them, some of the ferocious people like me will certainly give them a slap. ఒకవేళ అక్కడ నేనే నాలాంటి వాడు కానీ అక్కడ కానీ ఉంటే ఆ తప్పిపోయినటువంటి ఆ యొక్క కుమారుని చూసుకుని వెంటనే ఒక దెబ్బ పట్టిస్తానండి. That's a man's nature. అది ఒక మనుషుని యొక్క స్వభావమైనది. That's a common man's nature. అది సాధారణమైన మనుషుని యొక్క స్వభావమైనది. But the shepherd's nature is absolutely different. అసలు ఈ కాపరి యొక్క ఉద్దేశము, కాపరి యొక్క స్వభావం చాలా భిన్నంగా ఉన్నదండి. He is not scolding that sheep. అతడు ఒక్కసారి కూడా ఆ యొక్క గొర్రెను తిట్టినట్టు కనబడలేదు. He is not taking his a stick and beating it. No. అతడు కొట్టలేదు, వాటిని తిట్టలేదు, పైపెచ్చు మరి శిక్షించలేదు. But he was taking that sheep and embracing it, jumping joyfully that he was able to find his lost one. అతడు ఎప్పుడైతే ఆ తప్పిపోయిన గొర్రె ఎద్దుకు కాపరి వచ్చాడో అమాంతంగా దాన్ని ఎత్తుకొని తన భుజాల మీద వేసుకొని ఆనందంతో సంతోషించి గంతులు వేయడం ప్రారంభించాడండి. Dear brother and sister, నా ప్రియమైన సహోదరుడు సహోదరి, that's a pure love and joy of a father. అదే మన తండ్రికి ఉన్నటువంటి నిజమైన ప్రేమ కలిగిన, కరుణ కలిగిన హృదయమైనది. And now it's the time that we need to question ourselves. Am I in the herd or am I, slipping away as a lost sheep? నేను కూడా ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి గొర్రెలందరిలో కూడా ఒక నిద్రపోతున్న గొర్రెలాగా ఉన్నామేమో ఆలోచించుడు. Am I in the head or am I a lost sheep? నేను ఇక్కడే ఉన్నాను కానీ ఆ లాస్ట్లో ఉన్నటువంటి తప్పిపోయిన గొర్రె వల్లే నీవు నేను ఉన్నామేమో ఒకసారి ఆలోచించి చూడండి. We need to question ourselves. ఒకసారి మనం ఒకసారి ఆ ప్రశ్న వేసుకొని చూద్దాం. But don't worry. మరి బాధపడకండి. The love of a Lord is, immense and it is willing to accept you joyfully. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను సంతోషంగా ఉంచాలని, నువ్వు తప్పిపోయిన నిన్ను వెతకాలని, తప్పిపోయిన నిన్ను కనుగొనాలని ఆయన ప్రేమ ఈ రోజు నీ కొరకు అన్వేషిస్తూ ఉంది. Our loving Jesus doesn't want any of his children to be lost. ఏ యొక్క పిల్లవాడు కూడా, ఏ కుమారుడు కూడా, కుమార్తె కూడా తప్పిపోకూడదని పరమ తండ్రిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. That is his very nature. అది ఆయన యొక్క స్వభావమైనది. That is agape love. అది ఆయన యొక్క ప్రేమతో సాదృశ్యమైన అగాపే ప్రేమ ఉన్నది. Which is from everlasting to everlasting. అది యొక్క ప్రేమ నిత్యత్వం నుండి అనగా ఈ చివరి నుండి ఆ చివరకు అంతం లేనిదై ఉన్నది. Your love may be changing a week by week and a month by month and a year by year. ఒకవేళ మన ప్రేమ వారానికో నెలకో లేదా సంవత్సరానికో మారిపోతూ ఉండొచ్చేమో కానీ his love doesn't change. ఓ నా దేవుని ప్రేమ మాత్రం ఎప్పటికీ మారిపోదండి. When you are a believer, నువ్వు ఈ మాట నిజంగా నమ్మగలుగుతున్నావా? when you got into a sinful situation, ఒకవేళ ఈ రోజు నువ్వు పాపం అనేటువంటి స్వభావంలో నువ్వు ఉన్నట్లయితే, yet God's love doesn't change. ఓ దేవుని యొక్క ప్రేమ ఈ రోజు మార్పు లేనిదైనది. He has been showing the very love that what he has started showing you from the moment you were born. దేవుని యొక్క ఉద్దేశము ఈ రోజు గాయపడిన నీ హృదయాన్ని తాకాలని, గాయపడిన నీ మనసును తాకాలని ఆయన ఇష్టపడుతున్నాడు. He is loving you when you are a child and even when you have become a grown up woman and a grown up man. నువ్వు దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు ఎదుగుతున్న కుమార్తెగా, ఎదుగుతున్నటువంటి ఒక కుమారుడుగా ఉండాలని ఆయన నీ గురించి కోరుకుంటున్నాడు. Yes, my dear brother and
అవును నా ప్రియమైన సహోదరుడా సహోదరి, one sheep, if it is lost, he will be worrying about a lot. ఒకే ఒక్క గొర్రె విషయంలో పరమ తండ్రి ఇంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే మరి నీ గురించి ఆలోచించుకుని ఉంటాడు And అనుకుంటున్నావా? now we need to question, are we in the place of this lost sheep today? ఒకవేళ ఈ రోజు నేను ఆ తప్పిపోయిన గొర్రెనే అయి ఉంటే మరి నన్ను వెతకడానికి ఆ దేవుని ప్రేమ వచ్చినట్టు నువ్వు అనుకోవాలి. Amen. ఆమేన్. And what is it that is trying to seek you is the love of your Father, and the word of God is now trying to seek you. అదే యొక్క దేవుని ప్రేమ ఆ తప్పిపోయిన గొర్రెను ఏ రీతిగా అయితే ఆ కాపరి వెతికాడో అలాగనే దేవుని ప్రేమ కూడా ఈరోజు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. The word of God is trying to seek you, my dear brother and sister. ఓ దేవుని యొక్క ప్రేమ ఈరోజు నిన్ను వెతకడమే కాదు నిన్ను అన్వేషిస్తూ ఉన్నది. And that is what the the scriptural portion also tells us, how much God is worrying about our salvation. దేవుడు అనగా తప్పిపోయినటువంటి ఒక మనిషి విషయంలో తప్పిపోయిన మనిషికి ఉన్నటువంటి రక్షణ కోల్పోయినప్పుడు అతని గురించి దేవుడు ఆలోచిస్తున్న విధానాన్ని మనం ఈ వాక్యంలో పరిపూర్ణంగా గమనించవచ్చు. And it will also tell us how important it is to bring a person into the light of the Lord when he is backslidden. అతడు ఏమాత్రం కూడా తప్పిపోయినటువంటి వ్యక్తి వెనక్కి వెళ్ళిపోవడం దేవుని యొక్క చిత్తం కాదు. ఆ తప్పిపోయిన వ్యక్తి తిరిగి మరలా దేవుని యొద్దకు రావడమే దేవుని యొక్క స్వభావం అనే ఉద్దేశమైనది. It is a dire responsibility of every brother and sister as being a Christian to bring them back to the church. మనము ఇదేలాగానే తప్పిపోయిన వారందరిని కూడా వెతికి మరి వాళ్ళని మరలా మనం మందలోకి తీసుకొని రావాలి, సంఘంలోకి. As you know that when in the years 2007 to 2013 and 14 there was no space to sit in the church. మనం ఇక సంఘంలో 2012 2013 చూసినట్లయితే మనకి ఇక్కడంతా కూడా ప్రజలు నింపబడి ఉండేవాళ్ళు. No place to sit down. సో మన కూర్చోడానికి స్థలం అయితే ఉండేది కాదు. So people used to sit outside of the church. మన సంఘంలో ఉన్నటువంటి ప్రజలు బయట కూర్చునే వాళ్ళు. You know the reason? ఎందుకు అలాగైంది? There were many people who came for a living from different districts and they used to dwell nearby our villages. సో మన యొక్క ప్రాంతంలో దేవుని యొక్క అనేకమైన ప్రజలు ఆయా ప్రాంతాల నుంచి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినేవాళ్ళు. See, brother Manibabu had a privilege to preach those people. దేవుని యొక్క వాక్యానికి అనగా దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది అనేక ప్రాంతాలకు వెళ్ళి మణిబాబు గారు చెప్పేవాళ్ళు. They were all heathens, Hindus. ఎక్కువ కూడా హిందూస్ ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని వినేవాళ్ళు. But they were all tormented by the spirits of demons. ఎక్కువ దురాత్మల చేత బంధించబడే వాళ్ళు, దురాత్మల చేత పీడించబడే వాళ్ళు. I used to follow brother Manibabu those days. నేను ఆ రోజుల్లో దేవుని యొక్క సేవకుడు మణిబాబు గారిని నేను వెంబడించేవాడిని. When pastor was entering into their houses, పాస్టర్ గారు ఒక కుటుంబాల్లోకి వెళ్ళినప్పుడు I have seen many of the women and the men fell on their faces. సో వెంటనే ఆ యొక్క దైవ సేవకుని యొక్క ముఖాన్ని చూడగానే దయ్యాలు పడిపోవడం నేను చూశాను. The demons in them will tremble and convulse them. సో దయ్యాలు గడగడ వణికి పడిపోవడం నేనే కళ్ళారా చూశాను. And one of the occasions it was said to be a village deity that was possessed for many years. సో అనేక ప్రదేశాల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక ప్రాంతంలో దేవుని యొక్క దురాత్మ చేత బంధించబడిన ఒక సహోదరిని నేను చూశాను. She was possessed by a village deity. ఆ యొక్క గ్రామ దేవత చేత ఆమె పీడించబడడం నేను కళ్ళారా చూశాను. I have seen many pastors of the church coming and praying for her. చాలా మంది సేవకులు ఆ దెయ్యం పట్టినటువంటి గ్రామ దేవత పట్టిన దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేశారు, వెళ్ళిపోయేవాళ్ళు. But she was not carrying any of the pastors who came to pray for her. సో ఇక ఏ సేవకులు వచ్చినా కూడా ఆ దెయ్యం పట్టించుకునేది కాదు, ఎవరిని కూడా లెక్క చేసేది కాదు. And her husband was being my relative. He called me and told me the situation that what was going on. ఒక రోజున ఆమె యొక్క భర్త నన్ను పిలిచి చెప్పాడు, ఇలా జరుగుతుంది, ఈమెకు ప్రార్థన చేయించినా కూడా దెయ్యం ఈమె నుంచి వెళ్ళిపోలేదని చెప్పాను. He asked me to come and pray for her. నేను వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను. He asked me to come and pray. అతను అడిగాడు, నువ్వు వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయని అడిగాడు. I was not dare enough to go and touch and pray for her. నేను ధైర్యం చేయలేకపోయాను, ఎందుకంటే ఆమెకి గ్రామ దేవత, నేను వెళ్ళి ప్రార్థన చేయడం బాగుంటుందని నేను ప్రార్థన చేయలేదు. I was actually knelt on my knees in my house and started praying, Lord, do send our brother so that we will be able to go and pray for her. అయ్యా, ఇప్పుడు నీ చిత్తమైతే ఇప్పుడు నీ సేవకుడు ఇక్కడికి రావాలి, వస్తే నీ సేవకుడు వెళ్ళి ప్రార్థన చేస్తే బాగుంటుందని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. What my uncle told her, that Ramesh is coming and he is going to pray for you. సో ఆయన అంటున్నాడు, లేదు రమేష్ గారు వస్తారు ప్రార్థన చేస్తాడని ఆయన అనుకుంటున్నాడు. The demon in her was speaking, call him, let us see. ఆ యొక్క దయ్యం బట్టి నా ఇంట్లో నుంచి మాట్లాడుతుంది, వాడిని పిలువు నేను మాట్లాడతాను, అతని పిలువు నేను మాట్లాడతాను, అతని పిలువు. I am not going there.
నేను అనుకుంటాను, అమ్మో ఇప్పుడు నేను పోయి ప్రార్థన చేస్తే ఏం I was జరుగుతుంది? just, knelt on my knees and praying God to help me. నేను మా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాను, యేసయ్య నాకు సహాయం చేయించే, యేసయ్య నాకు సహాయం The తెచ్చేమని. demon is telling him, go call him, let us see. ఓ నువ్వు పోయి పిలుచుకోపో, నాకేం కాదు, చూసుకుందాం బో అని చెప్పింది. But I waited in a prayer until, our pastor came there. ఓ నేను ఆ సమయంలో నా సేవకుడి కోసం నేను ఫోన్ చేశాను, నా సేవకుడు నా దగ్గరకు వచ్చాడు. Soon he came there. వెంటనే నా దగ్గరికి వచ్చాడు. By the time when he came to me, I think some other pastor also came there. సో సేవకుడితో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఆ రోజు వచ్చాడు. So what happened, we thought that I think some other pastor is also already praying. Let us see if there is important, we will go. Otherwise, no problem, we will pray for her. సో జరిగిన సంఘటన ఏంటంటే, ఆల్రెడీగా మణిబాబు గారు నేను ఇక్కడికి కూర్చోక మునుపే ఇంకొక పాస్టర్ గారు వచ్చి అక్కడ ఇంకొకరు ప్రార్థన చేస్తున్నాడు. నేను అనుకున్నాను ఆ ప్రార్థన చేస్తే చాలేమో, దెయ్యం వెళ్ళిపోతే ఇంక అవసరం లేదని అనుకున్నాను నేను. So what happened, I think I offered him a food and he had a food with me. వెంటనే నేను కొంచెం ఆహారాన్ని సిద్ధపరిచి సేవకుడి దగ్గర తీసుకొచ్చాను, సేవకుడు తిన్నాడు. An hour passed away. ఇక వెంటనే వెళ్ళిపోదామని అనుకున్నాం మేము. An hour passed away. ఇక వెంటనే అక్కడి నుంచి నేను లీవ్ అయిపోదాం అనుకున్నాం కానీ. So what happened, the pastor prayed for almost 1 hour. ఆ పాస్టర్ గారు వచ్చిన దాదాపు గంట సేపు దెయ్యం పట్టడం కోసం ప్రార్థన చేశాడండి. But the demon did not leave her. ఆ యొక్క దెయ్యము ఆమెను వదిలిపెట్టి వెళ్ళలేదు. And it was also speaking to him, నీకు అంత సీన్ లేదు, నీకు అంత సీన్ లేదని ఆ దెయ్యం పదే పదే మాట్లాడుతూ ఉంది. See, my dear brothers and sisters, నా ప్రియమైన సహోదరుడు సహోదరి, the demon in her was challenging that man, నీకు అంత సీన్ లేదు. ఆ యొక్క దయ్యం పట్టినటువంటి గ్రామదేవత పట్టినటువంటి ఆ యొక్క స్త్రీ చెప్తుంది ఆ పాస్టర్ గారితో, నీకు అంత సీన్ లేదు, నన్ను పంపించలేవు అని అంటుంది. See, this very word her husband told me in a telephone. వెంటనే ఆ యొక్క ఆమె భర్త నాకు కాల్ చేసి ఇదే మాట చెప్పాడు, పాస్టర్ గారితోనే ఈ దెయ్యం ఈ మాట అన్నదండి, ఇక ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అని. So I almost broke into tears. నేను వెంటనే ఆ మాట విని చాలా కన్నీళ్లు పెట్టుకున్నాను. See, a demon was challenging with a godly man, a God servant, that నీకంత సీను లేదు. సో ఒక దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ లేదా ఒక దెయ్యము ఒక సేవకునితో నీకంత సీన్ లేదు అని అనడం అంటే అది చాలా బాధ, భయం వేసింది నాకు. I got tears in my eyes. నా కళ్ళలో నీళ్లు కారిపోయాయి. Even now I could see that whenever I remember that situation, I got tears. నేను ఆ యొక్క పరిస్థితిని ఇప్పటికీ అర్థం చేసుకుంటే నా కళ్ళల్లో నీళ్లు కారిపోతాయండి. But when the pastor went away, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. then I requested our brother to go and pray for her. నేను అప్పుడు నా సహోదరుడు మణిబాబు గారికి చెప్పాను, నేను మన ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేద్దాం ఇప్పుడు అన్నాను. Dear brothers and sisters, నా ప్రియమైన సహోదరుడు సహోదరి, actually that woman was actually sitting, turning her face like that in the house. మేము ఆ ఇంట్లోకి రాక మునిపే రోడ్డు మీదే ఉన్నాము. ఆ దెయ్యం పట్టిన ఆమె గోడ వైపున ముఖాన్ని తిప్పుకొని నిలబడుకొని ఉందండి. She was not turning her face towards the door post. అసలు ఆమె మా వైపు కూడా తిరిగి చూడలేదు, గుమ్మం వైపు కూడా తిరిగి చూడలేదు. ఆమె She was just turning that side. ఆమె వెనక వైపే మాత్రమే తిరిగి అలాగ నిల్చొని చూస్తుంది. But the moment when the pastor entered in the house veranda, వెంటనే పాస్టర్ గారు ఆ యొక్క గృహంలోకి అడుగు పెట్టగానే she was crying like, oh, she has got some other great man, he is going to worry me now. ఆ దెయ్యం పట్టిన ఆమె గట్టిగా అరిచి కేకలేస్తుంది, ఓ గొప్ప దైవజనుడు ఇంటికి వచ్చాడు, గొప్ప దైవజనుడు ఇంటికి వచ్చాడని. I will not leave her. ఓ నేను అక్కడే నిలబడి ఉన్నాను. I will not leave her, says the demon. ఆమె చెప్తుంది, నేను ఇప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోతాను అరుస్తుంది. Oh, he is going to trouble me now. ఓ నన్ను ఇంకా బాధపరచదు దెయ్యం అరుస్తూ ఉంది. See, my dear brothers and sisters, నా ప్రియమైన సహోదరుడు సహోదరి, but a pastor did not talk to her anything, but he took some oil in his hand and poured on her head and prayed, you demon, leave from her. పాస్టర్ గారు ఆమె దగ్గరికి వెళ్ళి చేతులు కూడా పెట్టి ప్రార్థన చేయలేదండి, అడుగు మాత్రమే పెట్టి ప్రార్థన చేసి తన చేతుల్లో ఉన్న నూనెను దూరంగా ఉండి ఇలాగా చేతులు చాచి ఆమె మీద వదిలాడు. He has shown his forefinger towards her forehead. ఆమె యొక్క ముఖం వైపు తన యొక్క కుడి చేతిని చూపించి ప్రార్థన చేశాడంతే. Commanded her in the name of Jesus. నేను యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, ఈ దురాత్మ ఈమెలో నుంచి బయటకు పో అని చెప్పాను. She convulsed her for 2 minutes and then the demon left. 2 నిమిషాలు ఆమె గడగడగడ ఒరిగిపోయి దొర్లాడింది. ఆ తరువాత దయ్యం ఆమెలో నుంచి వెళ్ళిపోవడం నేను కళ్ళారా చూశాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. That is the power of prayer.
అది ప్రార్థనకున్నటువంటి శక్తి అయి ఉన్నదండి. That is a power of prayer. అది ప్రార్థనకున్న శక్తి అయి ఉన్నది. It is not just one occasion. నేను ఒక్క సంఘటన మాత్రమే మీతో Many చెప్పాను. situations, there are a number of situations. నేను అనేకమైన సంఘటనలు నేను దైవజనుడితో కలిసి నేను కళ్ళారా చూశాను. Dear brothers and sisters, నా ప్రియమైన సహోదరుడు సహోదరి, that power doesn't come so easily. ఆ యొక్క శక్తి మనలోకి రావడం అనేది చాలా చాలా అసాధారణమైన విషయం. అది It comes only by spending hours and hours and days of prayer. అనేక రోజులు గంటలు ప్రార్థిస్తే తప్ప అటువంటి దైవ శక్తి మన హృదయంలోకి జీవితంలోకి రాదు. Hallelujah. హల్లెలూయా. And as I told you that a number of people, transformed having seen that situation. ఆ యొక్క పరిస్థితులలో దేవుని యొక్క సేవకుడు వాక్యం చెప్తుంటే కొన్ని వేల మంది వందల మంది దేవుని యొక్క నామములో మారిపోయారు. Many people believed in Jesus. అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్మారు. Many got baptized. అనేకులు బాప్తీసాలు తీసుకున్నారు. But as they are from different places and different districts, వాళ్ళు అనేకమైన ప్రాంతాలలో అనేకమైనటువంటి జిల్లాలలో ఇప్పుడు దేవుని పరిచర్య కూడా చేస్తూ ఉన్నారు. they went to their own villages and they are doing their own ministry. వాళ్ళు ఇప్పుడు సొంత గ్రామాలకు వెళ్ళి సొంత ప్రాంతాలలో దేవుని పరిచర్య చేస్తున్న దేవుని సేవకులు అయిపోయారు. If they are our town or our village, this temple would not have been enough to make them sit in this place. సో మన యొక్క ప్రాంతంలో నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావంటే నిజంగా దేవుడు నీ కొరకే ఏర్పాటు చేసిన స్థలమై ఉన్నది. If they have been continuing with us, this temple is not enough. సో నువ్వు దేవుని యొక్క సేవలో దేవుని యొక్క పరిచర్యలాగా ఉన్నట్లు వాళ్ళందరూ ఇక్కడ ఉంటే ఈరోజు ఈ పరిచర్య కూడా సరిపోయి ఉండేది కాదు. Hallelujah. హల్లెలూయా. But Jesus also sailed the whole night to save one person who was among the tombs. ఒకే ఒక సమాధిలో ఉన్నటువంటి నివసిస్తున్న ఆ వ్యక్తి కోసము యేసుక్రీస్తు ప్రభు వెతుక్కుంటా ఎలాగో వెళ్ళాడో అలాగా నిన్ను కూడా యేసయ్య ఈరోజు వెతుక్కుంటూ వస్తున్నాడు. So one person's salvation is much more important in the perspective of a shepherd. కాపరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తప్పిపోయిన ఒక్క వ్యక్తిని వెతకడము ఆయన యొక్క ముఖ్య ఉద్దేశమైనది. And now I also request our pastor and our shepherd of God, to find out the last sheep of our church. నేను సంఘంలో ఉన్నటువంటి సేవకుని కూడా తెలియజేస్తాను. మన సంఘంలో ఎవరైతే తప్పిపోయారో వారిని మనం అందరం సమకూర్చాలనేది కోరుకుంటున్నాను. It is our direct responsibility to call them and to bring them. అది సేవకునికే మాత్రం కాదు, నీకు కూడా ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. We must also make them understand that how important it is to have to keep a salvation. ఎందుకంటే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ రక్షణ కోల్పోతే ఏ మనిషి కూడా దేవుని యొద్దకు వెళ్ళలేడు. We do not know what may happen the next moment, my dear brother and sister. సో మనకు తెలుసు చనిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో కూడా మనందరికి బాగా తెలుసు. Next moment what happens we don't know. సో తరువాత ఏం జరుగుతుందో కూడా మనకు అర్థం కాదు ఇంకా. బట్ కానీ if you are having salvation, మనం కలిగి ఉన్న రక్షణ మనం కాపాడుకున్నట్లయితే we will be dare enough to say that we will not worry about the death. మనం ఇంకా రక్షణ కాపాడుకుంటే రాబోయే మరణాన్ని గురించి మనం ఎప్పుడు కూడా భయపడము. We will not worry about anything else. మనం ఇంకా దేని గురించి కూడా భయపడము, కలవరపడిపోము. And we can challenge the demons. మనము దయ్యాలను ఎదుర్కోగలమండి. Hallelujah. హల్లెలూయా. We can only challenge demons when we are spiritually strong. మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా మనం పటిష్టంగా ఉంటామో, ధైర్యంగా ఉంటామో అప్పుడు మాత్రమే మన దురాత్మలను మనము జయించగలము. That is what the very reason that what the word of God says, that Ephesians chapter 12 and verse 6, please. దయచేసి నాతో పాటు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. 6th chapter and verse 12th verse. చదవండి. Yes sister. You see this? Very good. Thank you, ma. See this, in the book of Ephesians chapter 6 and verse 12 actually tells us. దయచేసి మనం చూడండి, ఎఫెసీయులకు పత్రిక 6వ అధ్యాయము ఈ 11వ వచనం 12వ వచనం మనకి ఏం తెలియజేస్తుందంటే, our struggle is not against flesh and blood. మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుతున్నాము. See, it clearly tells, why are we trying to backslide? Why, the last sheep is so important? Because we as a Christians are in a battle.
మనం ఎందుకు ఒక తప్పిపోయిన గొర్రె కొరకే లేదా తప్పిపోయిన వ్యక్తి కొరకే ఎందుకు ఇంతగా అన్వేషించాలంటే మనము పోరాడేది శరీరాలతో కానే కాదు. Your fighting is not against the men of the world. మనము లోకముతో గాని శరీరాలతో గాని పోరాడడం లేదు ఇక్కడ. But we are going to fight against, not against the flesh and blood, but against the principalities, against the demons. మనం పోరాడేది దురాత్మల సమూహములతోను వాయుమండల సంబంధమైన అధికారులతో మనం పోరాడుతూ ఉన్నాము. See, if you are fighting a man or a woman, you will come to know how strong he is or she is. మనము ఒకవేళ ఇక్కడ పోరాడేది శరీరాలతో అయితే వాళ్ళ బలాన్ని బట్టో లేదా మన బలాన్ని బట్టో మనం జయించగలము. For example, you can see the story of Goliath and David. మనము ఈ సమయంలో గొల్యాతును అనగా అక్కడ డేవిడ్ను మనం చూస్తూ ఉన్నాము. See, David was explaining that how Goliath was. అక్కడ దావీదు మన గొల్యాతును మనం చూసినట్లయితే Goliath was a very giant man. గొల్యాతు చాలా భారీ శరీరం కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. He is seen. అతను చూస్తే మనం భయమేస్తుంది. He is a very strong person. అతడు చాలా బలవంతుడై ఉన్నాడు. And then many of the Jews were not dare enough to go and fight him. కనీసం ఇశ్రాయేల్ గాని యూదులు గాని ఎవరు కూడా వెళ్ళి ఆ గొల్యాతుతో పోరాడడానికి తెగించలేదు. That very man challenged Israelites for almost 40 days. అసలు 40 రోజులు ఇశ్రాయేల్ని అతడు అలాగ ఛాలెంజ్ చేసి మాట్లాడాడండి. None of the Israelite was dare enough to fight that man. కనీసము ఏ ఇశ్రాయేల్ కూడా దగ్గరకు వెళ్ళి అతనితో పోరాడడానికి తెగించలేకపోయారు. But only one young man called David. ఒకే ఒక వ్యక్తి మాత్రమే వచ్చాడు. ఆ వ్యక్తి పేరే దావీదు అయ్యున్నాడు. Yes, my dear brothers and sisters. నా ప్రియమైన సహోదరుడు సహోదరి, Here in the story we can see Goliath was a strong man because he is visible creature. సో మనం ఇక్కడ మన గొల్యాతును చూసినట్లయితే కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఒక భారీ శరీరాకారం అయి ఉన్నది. But in the book of Ephesians, Paul says that we are fighting against invisible creatures. మనము పోరాడేది ఇక్కడ కనబడుతున్నటువంటి వాళ్ళతో కాదు కానీ కనబడని దురాత్మలతో మనం పోరాడుతున్నాం. We don't know whom we are fighting. మనకు తెలుసు మనం ఎవరితో పోరాడుతున్నామో కూడా. We don't know where he will come and attack. సో మనకు తెలియదు ఎక్కడి నుంచి ఏ పోరాటం వస్తుందో కూడా తెలియదు. Whether will he come from a front or from a back or from a side or where. సో మనకు ఒక పోరాటము కుడి వైపు నుంచి ఎడమ వైపు నుంచి ముందు వైపు వెనక వైపు నుంచి వస్తే మనకు అర్థమవుతుంది కానీ you don't know whom will he attack. Will he attack your husband? Will he attack your daughter or your son or your mother or your father? Whom? You don't know. సో ఎవరు నిన్ను నీ కుటుంబాన్ని భర్తను నీ పిల్లలను ఎదుర్కొండ మరి దాడి చేస్తారనే విషయం నీకు తెలియదండి. But one thing is certain that he will attack. ఒకటి మాత్రం జరుగుతుంది, ఖచ్చితంగా సాతానుడు అటాక్ చేయడం ప్రారంభిస్తాడు. He will certainly attack. వాడు ఖచ్చితంగా మనల్ని పోరాటం చేస్తాడండి. If you are strong enough, he will attack your husband. నువ్వు గాన బాగా బలంగా ఉన్నట్లయితే, if your husband is prayerful, he will attack your wife. సో నువ్వు ఒకవేళ ప్రార్థనా పరురాలు అయితే నీ భర్తను వాడు పట్టుకుంటాడు. If both the husband and wife are prayerful, he will attack their children. ఒకవేళ మీరిద్దరు ప్రార్థనా పరులు అయితే వాడు సాతానుడు పిల్లల మీద ప్రభావం చూపిస్తాడు. If children are also prayerful and attending the Sunday school, he will attack a mother or a father. సో ఇప్పుడు ఇక్కడ పిల్లవాడు గారు సండే స్కూల్కి హాజరయ్యే పిల్లవాడైతే ఆ తల్లిదండ్రుల మీద వాడు దాడి చేయడం ప్రారంభిస్తాడు. So your battle is must. You cannot escape out of it. సో ఇక యుద్ధం అనేది తప్పదండి, కానీ యుద్ధం ఎలా జరుగుతున్న విషయం ఎవరికి అర్థం కాదు. ఇక్కడ The moment you got baptized, you are in the warfare. ఇక్కడ నేను గ్రహించాల్సింది మనం యుద్ధ భూమిలో ఉన్నాము. You are in the warfare. నీవు ఇక్కడ యుద్ధ భూమిలో ఉన్నావు. You have to fight a battle. నీవు ఇప్పుడు యుద్ధంలో ఒక జయించేవానిగా నువ్వు ఉండాలి. Whether you are willing or not, it is must that you need to fight. అసలు నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నువ్వు మాత్రం యుద్ధంలోనే ఉన్నావు. If you don't defend yourself, you will be offended. నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు శత్రువుని ఎదుర్కొనకపోతే నువ్వు ఓడిపోతావు. My dear brother and sister, నా ప్రియమైన సహోదరుడు సహోదరి, there is no chance. ఇక్కడ ఏ అవకాశం లేనే లేదు. There is no choice for you. ఏ అవకాశం నీకు ఇవ్వబడలేదు ఇక్కడ. The only thing is, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, you need to defend yourself. నీవుగా పోరాడడానికి నువ్వు ఎదిరించి నిలబడగలగాలి. But how will you defend? అసలు నేను ఎలాగ ఎదుర్కోగలను? Your strength is not enough to defend. అసలు నీ యొక్క శరీరం నీకు సహకరించదు. How will you are being an after all ordinary creature, you cannot fight an invisible creature. అసలు నువ్వు ఒక సామాన్యమైన
మానవ మాత్రుడివి, నీవు కనబడినటువంటి దురాత్మలతో నువ్వు ఎలాగ పోరాడగలవు? Ordinary man cannot, defeat a supernatural creatures. అసలుకి సామాన్యమైనటువంటి యొక్క మనుషుడు అసాధారణమైనటువంటి ఆ దురాత్మలను జయించడం అంటే చాలా అసాధ్యంతో కూడింది. Highly impossible. అది చాలా 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 ప్రత్యేకమైనది. But the word of God says that it is possible with the armor of God when you put on. సో నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అనగా దేవుడిచ్చిన సర్వాంగవచనం ధరించుకుంటావో అది అప్పుడు నీకు సాధ్యం అవుతుంది. The moment you got baptized, నువ్వు బాప్తిసమం పొంది the ఉండాలి. moment you accepted Jesus as your personal savior, నువ్వు యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించి the ఉండాలి. moment when you are allowed to be cleansed by the blood of Jesus, నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత సంపూర్ణంగా కడగబడిన వ్యక్తి అయి the ఉండాలి. moment when you are willing to transform yourself, నీవు యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడ్డమే కదా ఆయనలో నువ్వు రూపాంతరం చెంది ఉండాలి. the moment when you walk into the light from the darkness, నువ్వు చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన వ్యక్తి అయి ఉండాలి దేవుని కొరకు. then God says that I have an armor for you, my dear son and daughter. అప్పుడు నీవు దేవుడు ఇచ్చిన సర్వాంగవచనం ధరించుకున్నట్లయితే నువ్వు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా పిలువబడతావు. You can fight them. నీవు అప్పుడు శత్రువును పోరాడగలవు, జయించగలవు. Because God is giving you a total armor that you can put on. నువ్వు అప్పుడు మాత్రమే నువ్వు దేవుడిచ్చిన సర్వాంగవచనం ధరించుకొని నువ్వు శత్రువు మీద పోరాడడానికి వెళ్ళగలవు. There are defensive and offensive weapons together God is giving us. అప్పుడు దేవుడు నీకు గొప్ప గొప్ప ఆయుధాలను అనగా శత్రువుని జయించగలిగిన ఆయుధాలను దేవుడిని చేతికి ఇవ్వడం ప్రారంభిస్తాడు. Without wearing these armor of God, you cannot defeat a demon. నీవు యొక్క దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరించుకోకుండా నీవు శత్రువుని జయించడము అసాధ్యము. That is the very reason that why I told you that many pastors came and prayed for that woman, but the demon in her would not leave. సో ఆ గ్రామ దేవత పట్టినటువంటి ఆ స్త్రీకి అనేక మంది సేవకులు ప్రార్థన చేశారు కానీ అక్కడ ఆమెలో నుంచి ఆ దయ్యం మాత్రం వెళ్ళలేదండి ఆ సమయంలో. Some of the pastors had actually driven some of the demons actually. నిజం చెప్పాలంటే ఆ వచ్చిన సేవకులందరూ అనుకున్నట్టు సామాన్లు కాదండి, వాళ్ళందరూ కూడా దెయ్యాలను వెళ్ళగొట్టే సేవకులే. They know how to drive out the demons. నాకు తెలుసు వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొట్టడం నేను చాలా సార్లు కూడా చూశాను నేను. That particular demon did not leave. ఆ పరిస్థితుల్లో ఆ యొక్క గ్రామ దేవత మాత్రం ఆ పాస్టర్లకు ఎవరు కూడా లొంగలేదండి. So my dear brothers and sisters, నా ప్రియమైన సహోదరుడు సహోదరి, why do you think is the reason that when our beloved pastor prayed and laid his hand on her, the demon left? ఎందుకు మన యొక్క సేవకుడు మణిబాబు గారు అక్కడికి వెళ్ళగానే గుమ్మంలోకి అడుగు పెట్టగానే ఆ దెయ్యము గడగడ వణికి అరుచుకుంటూ వెళ్ళిపోయిందో ఆలోచించారా మీరు? Because he spends days and days in fasting. సో అనేక రోజులు సేవకుడు ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటాడు. I know most of the times. నేను చాలా సార్లు గమనించాను పాస్టర్ గారిని. I feed chicken, mutton 3 days, but he would not eat anything until the crusades or meetings are over. సో నేను గమనిస్తుంటాను 3 రోజులు మీటింగ్ అయ్యేదాకా పాస్టర్ గారు మటన్ కానీ చికెన్ కానీ ఏమీ తినడండి. But we all together, people who are with them will eat and will sing, will dance. మేమందరము అక్కడ కూర్చొని మీటింగ్కి వెళ్ళినప్పుడు మేమందరం కలిసి వాళ్ళు మటన్ పెట్టినా తింటాం, చికెన్ పెట్టినా తింటాం, కానీ పాస్టర్ గారు మాత్రం ఖచ్చితంగా తినడు. The reason is, ఎందుకు కారణం ఏంటో తెలుసా? certain kind of prayer is important to drive out certain demons. మనము ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థిస్తామో, ఉపవాసం ఉండి మనం దేవుని కోసం నిలబడతామో అప్పుడు అటువంటి దురాత్మలు కూడా దేవుడు మనకు జయించడానికి శక్తినిస్తాడు. That is the power of a fasting prayer. అది ఒక్కటి మాత్రమే ఉపవాసనకు శక్తి అయి ఉన్నది. It is not just one occasion. There are n number of occasions that I have witnessed with their own eyes. నేను ఆ ఒక్క సంఘటనే కాదు నా కళ్ళతో చూసిన మణిబాబు గారి గురించి చాలా సంఘటనలు నా యొక్క జీవితంలో నా కళ్ళారా నేను చూశాను. He prays for every family, every brother and every sister, even if they are not in our church. సో మన యొక్క సంఘంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు మణిబాబు గారు ఇప్పటికీ ప్రార్థిస్తూనే ఉన్నారు. Even if I pray or I don't pray, he will pray for me. అతడు నేను ప్రార్థించకపోయినా నా సేవకుడు మాత్రం ఖచ్చితంగా నా కొరకే సోమవారం ప్రార్థిస్తాడు. That is a shepherd's mind. అది మాత్రమే కాపరుకున్నటువంటి గొప్ప మనసు అయి ఉన్నది. Sheep may think about, a shepherd may not. ఎందుకు కాపరి గొర్రెల కొరకే కాదు, ఆ గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడుగా ఉంటాడు కాపరి. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరుడు సహోదరి, how important it is to have a salvation. మనం ఎంత గొప్పగా మనం రక్షణకు స్థానం ఇస్తున్నాం అనేది ఆలోచించాలి. How much priority and the privilege will this lost sheep had when it is found
by its shepherd. ఎందుకు కాపరి ఆ తప్పిపోయిన గొర్రె కొరకే అంతగా వెతుక్కుంటూ వెళ్ళాడో ఒకసారి ఆలోచించి చూడండి. He is overjoyed. అతను ఏ మాత్రం కూడా తన ప్రాణాన్ని లెక్క పెట్టలేదండి. He is happy when he found it. విని వెంటనే దాన్ని కనుగొన్న వెంటనే అతను సంతోషించాడు. And the very situation is with you now. ఈ రోజు అదే సంఘటన నీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. Are you close to him? Are you so far from him? ఒకవేళ నువ్వు దేవునికి సమీపంగా ఉన్నావా లేకుంటే దేవునికి చాలా దూరంగా ఉన్నావా? If you are so far, ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్లయితే don't worry. ఈ రోజు నువ్వు భయపడొద్దు. God is calling you. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. He is calling you by your name. దేవుడు నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. My daughter, నా కుమార్తె, my son, నా కుమారుడా, where are you? నువ్వు ఎక్కడున్నావు? I am searching for you. నేను ఈ రోజు నిన్ను వెతుకుతున్నాను. I want you, my dear daughter. ఓ నా ప్రియమైన కుమార్తె, నువ్వు నాకు I కావాలంటున్నాడు. want you, my dear son. ఓ ఈ రోజు నా కుమారుడా, నువ్వు నాకు కావాలి Oh, అంటున్నాడు. I am worrying about you. అయితే ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు, చింతిస్తున్నాడు. Oh, please come. ఓ దయచేసి నువ్వు అలా తిరిగి వెనకరా. Where are you? నువ్వు ఎక్కడున్నావు? What made you to leave away the herd? నువ్వు ఏదైతే ఇప్పటిదాకా నువ్వు విన్నావో వాటన్నిటిని దేవుడు రద్దు చేయబోతున్నాడు. See, please come. ఓ దయచేసి నువ్వు వెనకరా. See, when you listen to the voice of God, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను నువ్వు వినగలిగితే నువ్వు బ్రతుకుతావు. if you obey to his voice, నువ్వు దేవుని యొక్క మాటకు నువ్వు విధేయత చూపిస్తే నువ్వు బ్రతుకుతావు. you will experience the happiness. నువ్వు అప్పుడు దేవుని గురించి అనుభవపూర్వకమైన దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి అయి You ఉంటావు. will experience the eternal joy. నువ్వు దేవుని యొక్క నిత్యత్వం గురించినటువంటి సంతోషాన్ని అనుభవించే వ్యక్తి అయి ఉంటావు. And we will also understand how important it is for a brother, a sister in the world to have a salvation. సో అనగా మనం ఈ లోకంలో ఉన్న మనుషుల గురించి ఆలోచించాలి. ఎందుకు రక్షణ ఇంత ప్రాముఖ్యమైందన్న విషయాన్ని ఇప్పుడు నువ్వు బాగా గుర్తించావు అనుకుంటున్నాను. He doesn't want any of the member in the world to be perished. ఇంకా ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ భూమి మీద అనగా నాశనానికి జోగకుండా ఉండాలంటే అతను రక్షించబడాలండి. Does irrespective whether they were a Hindu, they were a Buddha, they were a Sikh, they were a Jain, they were Mohammedans or whatever they are. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఒకవేళ మహమ్మదీయులే కావచ్చు, జైన్లే కావచ్చు, హిందువులే కావచ్చు, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఎరగని అన్యులే కావచ్చు, whosoever they may be. వాళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ ఈ రోజు salvation is important. రక్షణ అన్నది చాలా ప్రాముఖ్యమైందండి. It is so important. అది చాలా 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 ప్రాముఖ్యమైనది రక్షణ. And it is our dire responsibility. అది నీ యొక్క అనగా కర్తవ్యమైనది ఈ రోజు. To introduce them. ఈ వారికి నువ్వు యేసుని గురించి నువ్వే పరిచయం చేయాలి. Question God may ask us one day. దేవుడు ఒక రోజు నిన్ను లెక్క అడుగుతాడు. How many of the lost sheep were you able to find? ఎంతమంది తప్పిపోయిన గొర్రెల్ని వెతకడానికి నువ్వు వెళ్ళావు? How many of the sheep were brought into the light from the darkness? ఎంతమంది తప్పిపోయిన గొర్రెల్ని వెతుక్కుంటూ నువ్వు అక్కడే వెళ్ళి వాళ్ళకి చెప్పగలిగావు? They know not what they are doing. నువ్వు ఎందుకు ఆ పని చేయలేకపోతున్నావు దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరుడా సహోదరి, when someone else is criticizing about a Christianity, don't worry. ఒకవేళ క్రైస్తవుల గురించి క్రైస్తవం గురించి ఎవరైనా నిన్ను వాళ్ళు గేలి చేస్తుంటే వాళ్ళ మాటలను పట్టించుకోకు. Don't get angry. నువ్వు వాళ్ళ మీద కోపపడకు. They were lost sheep. వాళ్ళు తప్పిపోయిన గొర్రె అయినారు అంతే. And you need to make them understand. నువ్వు అది వీగాను అర్థం చేసుకోగలిగితే వాళ్ళ దగ్గరికి వెళ్తావు. You need to pray. దయచేసి వాళ్ళ కోసం ప్రార్థించు. Because it is a demon activity, because the demons have covered their eyes not to understand the truth. ఎందుకు సత్యమును గురించి తెలియకుండా దురాత్మ వాళ్ళ కళ్ళను వారి మనసును సైతం మూసివేసి ఉన్నదండి. Because as it is said in the word of God that we are fighting against the principalities. ఎందుకు ఇక్కడ వాక్యమైనటువంటి దేవుడు ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం శరీరులతో పోరాడుతున్నాము, అంధకార సంబంధమైన నాదులతో పోరాడుతున్నామని చెప్తుంది. We are fighting against the rulers. మనము అనగా ఏలుబడి చేస్తున్నటువంటి దురాత్మలతో పోరాడుతున్నామని వాక్యం చెప్తుంది. My dear brothers, నా ప్రియమైన సహోదరుడా సహోదరి, they will not let them understand or accept Jesus so easily. ఎందుకు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పినా కూడా ఎందుకు అంత ఈజీగా అర్థం చేసుకోరంటే వాళ్ళు శాతానుడి చేత బంధించబడి వారి మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. They were blinded by the spirits of the world. ఎందుకు యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రాలు మూసేసిందండి. And if at all you want to fight them, అందుకే మనం పోరాడాల్సింది దురాత్మతో పోరాడి వారిని బయటకు తీసుకురావాలి. not with the swords or not with the weapons. అవి మన యొక్క కత్తులతోనూ లేకపోతే మన ఆయుధాలతోనూ వెళ్ళి వాళ్ళని మనం బయటకు తీసుకొని రాలేము. But put on the armor of God. మనము దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ఎప్పుడైతే ధరించుకుంటామో అప్పుడు మాత్రమే మనము యుద్ధంలో జయాన్ని పొందగలం. A sword of the word of God.
మనము వాక్యమైనటువంటి దేవుని ఖడ్గాన్ని ధరించుకొని ఉండాలి. You should not have a manual weapon here. మనము మామూలు సాధారణమైనటువంటి యొక్క ఆయుధాన్ని కలిగి ఉంటే లాభం లేదండి. You need to have a word of God as a sword. మనం ఎప్పుడైతే వాక్యమైనటువంటి దేవుని ఖడ్గాన్ని ధరించుకుంటామో అప్పుడు మాత్రమే మనం శత్రువుని జయించగలము. That is the very reason that Jesus was able to drive away the demons by his word. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క దురాత్మలను అలాగ వెళ్ళగొట్టాడంటే వాక్యమైన దేవుడు తన హృదయంలో ఉన్నాడండి. See, we could see in some other areas when they are trying to drive out the demon, they'll take some neem, sticks and branches, and they will hit them so hard and asking them to leave. కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళి చూసినట్లయితే యాప మండలతోనూ యాప కర్రలతోనూ దయ్యాలు పట్టిన వాళ్ళని కొట్టడం ప్రారంభిస్తుంటారండి. But a child of God doesn't need any kind of neem sticks, my dear ఆ brother. దేవుని పిల్లలైనటువంటి మనం మాత్రం ఏ యొక్క యాప కర్రలు యాప మండలు తీసుకెళ్లి దయ్యం పట్టిన వాళ్ళ కోసం ప్రార్థన చేయనే చేయాలి. Enough to release the sword as a word of God. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంచుకుంటామో అప్పుడు మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. That is the very reason that our pastor had the privilege, to command the demon with the sword of the word of God. ఎందుకు మన సేవకుడు దయ్యాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయకుండా చెయ్యి చూపిస్తేనే దయ్యాలు వెళ్ళిపోతాయంటే వాక్యమైన దేవుడు తన హృదయంలో ఎప్పుడు ఉంచుకొని ఉన్నాడు. He will not let the demon speak. ఎప్పుడు కూడా అతను దయ్యాలతో మాట్లాడాడంతే. I have seen some of the pastors were talking to them. Who are you? Where are you from? Why did you come? చాలా మంది సేవకులు నేను చూశాను, వాళ్ళు దెయ్యాలతో మాట్లాడడం నేను చూశాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి, నీ ఊరేంటి అని అడుగుతూ ఉంటారు. But Manibabu pastor doesn't speak to the demon. He will simply say, leave her. మణిబాబు గారు దెయ్యాలతో మాట్లాడాడు కానీ ఆ దెయ్యాలు చూసినప్పుడు చెయ్యి చాప మాత్రమే ప్రార్థన చేస్తాడు, దెయ్యాలు బయటికి వెళ్ళిపోతాయి. Because he believes that the demons do not speak the truth even if we ask. ఎందుకనంటే దెయ్యాలను ఎందుకు మాట్లాడినాడనంటే సత్యమైనటువంటి దేవుడు తనకు తెలుసు కాబట్టి. Demons always tell the lies. They will not say the truth. దెయ్యాలు ఎప్పుడు కూడా నిజాలు చెప్పవండి, ఎందుకంటే దెయ్యాలు అసత్యం గురించే మాట్లాడతాయి కనుక వాటిని మాట్లాడినవడినా. Even if you ask who are you, he will tell you, a lie. మనం ఇప్పుడు ఏది చెప్పినా కూడా అది అబద్ధమే అయి ఉంటుంది, ఎక్కడున్నావు ఏంటనేది కూడా. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters. నా ప్రియమైన సహోదరుడు సహోదరి. So being a godly children, being the children of God, మనం దేవుని పిల్లలుగా ఉండాలి, దేవుని పిల్లలమై ఉండాలి. we must always know the value of salvation. మనము రక్షణ గురించినటువంటి ప్రాముఖ్యతను ఈ రోజు నువ్వు గుర్తించాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. How important salvation is to every brother and sister of the world. మన యొక్క జీవితంలో రక్షణ ఎంత ప్రాముఖ్యమైందో, రక్షణ ఎంత అనుగుణ్యమైనదో నీ జీవితంలో ప్రత్యేకంగా గమనించి చూడాలి. And what role do we have to play to make those people get salvation? ఎందుకు నశించిపోతున్న ప్రజల యొద్దకు వెళ్ళి రక్షణ గురించి మనం చెప్పాలి అని అంటే ఆ బాధ్యత నీ మీద నా మీద ఉన్నదన్న విషయాన్ని నువ్వు మాత్రమే గుర్తించాలి. That is what the last commandment of Jesus, because he was ascending into heaven. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకమునికి ఆరోహణము కాక మునుపు ఒక ఆజ్ఞను భూమి మీదకి ఇచ్చాడండి. Go and preach the word of God in the world. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట నువ్వు వెళ్ళి ప్రకటించమని దేవుని యొక్క వాక్యం చెప్పింది. Tell them I am the truth. వాళ్ళతో చెప్పండి నేనే సత్యమునై ఉన్నానని. I am the way. నేనే మార్గమై ఉన్నానని వాళ్ళతో చెప్పండి. I am the salvation. నేనే రక్షణ అయి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters. నా ప్రియమైన సహోదరుడు సహోదరి. I am the way. నేనే మార్గమై ఉన్నాను. I am the truth. నేనే సత్యమునై ఉన్నాను. And I am the salvation. నేనే రక్షణ అనగా జీవమునై ఉన్నాను. I am the life. నేనే జీవమునై ఉన్నాను. Dear brothers and sisters. నా ప్రియమైన సహోదరుడు సహోదరి. If you don't have a salvation, ఒకవేళ నువ్వు రక్షణ ఈ రోజు లేకుండా పోతే you do not have a life. నువ్వు జీవితాన్ని కోల్పోతావు. If you do not know the way in which you need to walk in, నువ్వు నడిచే మార్గంలో నీకు ఏది సరైన మార్గం నీకు తెలియకపోతే నువ్వు గమ్యం చేరలేవు. you will miss a way. నువ్వు ఎక్కడో నీ మార్గాన్ని కోల్పోతావు. There are only two places which are said to be eternal. నీ జీవితంలో రెండు స్థలాలు మాత్రమే ఇక్కడ సిద్ధపరచబడి ఉంటాయి. One eternal place with the God and the other in the abyss. మనము ఒకటి పరలోకమైనది, రెండోది అగాధమైనటువంటి పాతాళమైనది.
where do you want to go? నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది నీ చేతిలోనే ఉంటుంది. Choice is yours. నీ చేతిలో నీ అవకాశం ఉంటుంది. The one who receives salvation will have an opportunity to be in the presence of God forever and ever. నీ జీవితంలో రక్షణ నువ్వు కలిగి ఉన్నట్లయితే నీవు పరలోకానికి వెళ్తావు, అక్కడ నిత్యత్వంలో నిజంగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటావు. Two benefits, of receiving a salvation. నీవు రక్షణను కలిగి ఉంటే నువ్వు రెండు విషయాలలో ప్రయోజనకరమైన కలిగి ఉంటావండి. One thing, that you will not die, of course. నువ్వు ఒకవేళ ఈ భూమి మీద నువ్వు చనిపోతే your soul will not die. నీ యొక్క ఆత్మ మాత్రం చచ్చిపోదండి. According to Bible, there are two deaths. మన యొక్క బైబిల్ చెప్తుంది రెండు మరణాలు బైబిల్లో ఉన్నాయని చెప్తుంది. One is a physical death. ఒకటేమో భౌతికమైన మరణమై ఉన్నది. The other is a spiritual death. రెండవది అనగా ఆత్మ సంబంధమైన మరణమై ఉన్నది. So physical death is a common to all. సో ఈ యొక్క భౌతికమైన మరణం అంటే సామాన్యంగా అందరూ చచ్చిపోవాల్సింది, ఇది సహజంగా అందరికి వచ్చేసేదే. Whether you have a salvation or don't you have a salvation, నీకు రక్షణ ఉన్నా రక్షణ లేకపోయినా చావు అనేది మాత్రం ఒకరోజు ఖచ్చితంగా వస్తుందండి. everybody will die. ప్రతి ఒక్కరు చచ్చిపోవాల్సిందే. That is a physical death. అది మాత్రమే సామాన్యమైన మరణమై ఉన్నది. But there is another death where your soul will experience. నీవు రెండవ భౌతిక మరణం తరువాత ఆత్మీయ మరణం ఒకటి ఉంది. అది ఎక్కడ జరుగుతుందంటే నీ ఆత్మకు జరుగుతుంది. And before that is going to have, you will have to stand in the judgment. నీవు దేవుని యొక్క తీర్పులోకి వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు రెండవ మరణం అంటే ఏంటో. But the one who believes in Jesus has no judgment. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఎవరికి కూడా ఎక్కడ కూడా తీర్పు తీర్చలేదండి. You don't want to stand in the toll gate. ఆయన అక్కడ టోల్ గేట్ దగ్గర నిలబడి ఉన్నాడు అంతే. You see, my dear brothers and sisters, నా ప్రియమైన సహోదరుడు సహోదరి, you don't want to wait because you have received a salvation. నీవు అక్కడ టోల్ గేట్ దగ్గర టికెట్ తీసుకుని ఏ రీతికైతే లోపలికి వెళ్తాం ఆ రీతిగా రక్షణను తీసుకుని నువ్వు లోపలికి వెళ్ళినట్లయితే నువ్వు రక్షించబడతావు. You will experience the happiness and joy of the Lord. నీవు అప్పుడు నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని పరలోకంలో అనుభవిస్తావు. If you don't have this opportunity, నువ్వు ఒకవేళ ఈ అవకాశాన్ని కోల్పోతే you will not enter in the heavenly places. నీవు పరలోకానికి చేరలేవు. This is what the word of God says. Finally, let me conclude by reading the chapter Luke chapter 15 and verse 6 and 7 finally. నేను ఈ వాక్యంలో చివరి భాగాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. And when he comes home, అతడు అనగా ఆ యొక్క ఇంటికి రాగానే he calls together his friends and his neighbors. అతని స్నేహితుల్ని బంధువులందరినీ పిలువనంపించుకున్నాడు. See this, having found this his lost sheep, the shepherd is inviting his friends and relatives. అతడు ఏం చేశాడంటే తప్పిపోయిన గొర్రెను దొరకగానే తన బంధువులను స్నేహితులను ఆప్తులను అందరినీ పిలువనంపించాడండి. He is preparing a feast for them. వాళ్ళందరికి కూడా గొప్ప విందును ఏర్పాటు చేశాడు. Because he is overjoyed. అతడు గొప్ప ఆనందాన్ని కలిగి ఉన్నాడు. His happiness, having found the lost sheep, he is inviting his friends and relatives. అతని యొక్క స్నేహితులకి బంధువులకి ఆప్తులందరినీ పిలువనంపించి నేను తప్పిపోయిన గొర్రెను కనుగొన్నానని కేకలేసి సంతోషించడం ప్రారంభించాడు. Saying to them, rejoice with me. అతడు చెప్తున్నాడు నాతో కలిసి మీరు ఆనందించండి అని చెప్తున్నాడు. Rejoice with me. నాతో కలిసి ఆనందించండి. For I have found my lost sheep. నేను తప్పిపోయిన గొర్రెను నేను కనుగొని ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Rejoice. నేను ఆనందిస్తూ ఉన్నాను. We need to rejoice, when you bring a person back to church. మనము ఎప్పుడైతే తప్పిపోయిన వ్యక్తులను సంఘానికి తీసుకొస్తామో అప్పుడు నిజమైన ఆనందాన్ని నువ్వు అనుభవించడమే కాదు పరలోకంలో తండ్రి కూడా అనుభవిస్తూ ఉంటాడు. And now we need to count and we need to find out who is that lost sheep of our church. మనం ఇప్పుడు ఆలోచించాలి తప్పిపోయిన గొర్రె ఎవరై ఉన్నారనేది. నువ్వు ఆలోచన చేస్తే వాళ్ళకు నువ్వు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడతావు, వాళ్ళు తీసుకొస్తారు. నువ్వు ఈ యొక్క బాధ్యత నువ్వే తీసుకుంటావు. Please దయచేసి take this responsibility. ఈ రోజు ఈ యొక్క బాధ్యతను నువ్వు తీసేసుకో. You see, rejoice. నువ్వు దేవుని యొక్క ఆనందాన్ని కళ్ళతో చూస్తావు. For I have found my sheep which was lost. నేను నా యొక్క తప్పిపోయిన గొర్రెని కనుగొన్నానని కాపరి ఎంతగా సంతోషించాడో నువ్వు అంతగా సంతోషిస్తావు. The members of the family decided that fellow is not going to be changed. ఒకవేళ కుటుంబంలో ఉన్న వాళ్ళు అనొచ్చు ఈ వ్యక్తి ఇంకా మారాడు, ఇతర వ్యక్తి ఇంతే అని అనొచ్చు. We can't tame him because we tried a lot. మేము చాలా సార్లు ప్రయత్నించామండి, వాడు మారతాడని, వాడు మారలేదండి, వాడు ఇంతేనండి అని అనొచ్చు. But you can. అయితే నువ్వు మాత్రమే చేయగలవు. You can do it, my dear brother. నువ్వు మాత్రమే చేయగలవు, వాళ్ళని మార్చగలవు. See, the whole villagers did not try, they tried to bind him because he was so ferocious, but only Jesus was able to save him. యేసుక్రీస్తు ప్రభు గ్రామాల్లోకి వెళ్ళి ఎందుకు ప్రజలకు సువార్త చెప్పాడనంటే ఆ గ్రామంలో ప్రజలు నశించిపోకూడదని. No, he was actually,
the villagers did not care about the man in the tombs. ఆ యొక్క సమాధిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆ యొక్క గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా గుర్తించలేదండి, కానీ యేసు ప్రభు మాత్రమే గుర్తించాడు. Nobody tried to make him. అతను ఎవరు కూడా అతను సాధుపరచలేకపోయారు. He was uncontrolled. అతను ఎవరు కూడా ఎవరి చేత సాధుపరచబడలేని పరిస్థితుల్లో దెయ్యం పట్టిన వాడు He ఉన్నాడు. was so ferocious. అతను చాలా రాత్రిపూట కేకలేసి అరుస్తూ ఉండేవాడు. But God tried. దేవుడు మాత్రమే అతని దగ్గరికి వెళ్ళాడు. When God came to him, అతను యేసుక్రీస్తు ప్రభు అతని దగ్గరకు వెళ్ళాడు. the demons in him were left. యేసు ప్రభు వారు ఎప్పుడైతే వెళ్ళాడో ఆ దయ్యాలన్నీ కూడా అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయాయి. Maybe our brothers and sisters who have been living in the world, who are not caring the members of the family, ఒకవేళ నీ కుటుంబ సభ్యులు గాని నీ బంధువులు గాని ఎవరు నిన్ను గుర్తించకపోవచ్చేమో గాని, maybe a demon is working in them. దయ్యము వారిలో పనిచేస్తుందని నువ్వు గుర్తిస్తే వారి కోసం నువ్వు ప్రార్థిస్తావు, వారిని తప్పించడానికి వెళ్తావు. God will drive the demon away from them. దేవుడే అనగా వారిని తప్పించడానికి అనగా నిన్ను ఈరోజు పంపిస్తున్నాడు వాళ్ళ ఎద్దుకు. They will become normal. వాళ్ళు సాధారణమైన మనుషులు అయిపోతారు. నువ్వు వెళ్తే They will become godly. వాళ్ళు దేవుని యొక్క బిడ్డలుగా మారిపోతారు. See, the whole villages, perhaps God allowed this man to be received a salvation, because through that man the whole village would have received a salvation. ఇతడు ఎప్పుడైతే రక్షించబడ్డాడో ఇతనితో పాటు ఆ యొక్క 10 పట్టణాలలో ఉన్నటువంటి దెకపల్లి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారండి. Hallelujah. హల్లెలూయా. Who knows when Manibabu was born that he's going to become a minister of God and he's going to bring salvation to thousands and thousands of people today. ఎందుకు మణిబాబు గారు ఎందుకు వెళ్ళి దేవుని వాక్యాన్ని కొన్ని వేల మందికి వెళ్ళి వాక్యం చెప్తున్నాడో తెలుసా మీకు? I did not expect that a boy who was writing Om Vinayaka every time when he was in 10th class. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు మణిబాబు గారు నా పక్కన క్లాస్లో కూర్చున్నప్పుడు ఓం వినాయక అని దాదాపు 1000 సార్లు రాశాడండి. He became a minister of God and through him I got into Christ now. నేను ఈ ఓం వినాయక రాసే వ్యక్తి మారు మనసు పొందినప్పుడు ఈ యొక్క సేవకుని ద్వారా నేను రక్షించబడి దేవునిలోకి రావడం ఎంత ఆశ్చర్యం అండి. I was shocked when he questioned me, did you have a salvation? అతడు నన్ను ఈ సేవకుడు రక్షించబడిన తర్వాత నన్ను అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? నిజంగా నువ్వు రక్షించబడ్డావని నన్ను అడిగాడు. Will you go to heaven if you die today? నువ్వు గాన యేసు ప్రభుని నమ్మకపోతే నువ్వు వెళ్ళేది నరకానికి నాతో ఖచ్చితంగా చెప్పాడు. See, I was a Christian by birth. నేను అసలు విషయం చెప్పాలంటే My పుట్టుకతోనే forefathers క్రైస్తవుడు. were Christians. మా యొక్క పుట్టుకలో అందరూ కూడా క్రైస్తవులమే. My మేము great grandfather was a Christian. His అసలు name మా was Samuel. తాతలు ముత్తాతలు కూడా అందరూ క్రైస్తవులే. Almost 200 years of a history we have. ఓయమ్మో దాదాపు 200 సంవత్సరాల పాటు మా అందరూ క్రైస్తవులమేనండి. When the German missionaries entered our village received a Jesus 150 years back. ఒక జర్మనీ మిషనరీ మా యొక్క ఊరికి వచ్చినప్పుడు దాదాపు 200 సంవత్సరాల క్రితటే క్రైస్తవుని గురించి మా యొక్క ఊరిలో బోధించారు. Our grandfathers were the first people who read letters. ఆ రోజుల్లో మా యొక్క ముత్తాత వచ్చినటువంటి ఆ ఉత్తరాలను చదివేటువంటి వ్యక్తి అయి ఉన్నాడండి. He was an officer in a British army. బ్రిటిష్ యొక్క పరిపాలనలో అతను ఒక ఆర్మీ ఆఫీసర్ అయి ఉన్నాడు మా తాతగారు. He was the first person who wear a pants and trousers. అతను మాత్రమే ట్రౌజరు ప్యాంటు షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. 150 years back I'm talking. నేను చెప్పేది దాదాపు 150 సంవత్సరాలు జరిగిన సంఘటన చెప్తున్నాను. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరుడు సహోదరి, I was so proud that I was a Christian, but a very Christian was shocked to hear whether you have received a salvation. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను పుట్టుకతో క్రైస్తవునే కానీ రక్షణ లేని పరిస్థితుల్లో నన్ను మణిబాబు గారు అడిగారు, నువ్వు రక్షించబడ్డావా అని. Brother asked me, have you received salvation? ఈ రోజు నిజంగా నేను నిన్ను అడుగుతున్నాను అదే ప్రశ్న, నువ్వు రక్షించబడ్డావా? I was shocked. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతాను. నన్ను అడిగాడు ఈ మాట, నువ్వు రక్షించబడ్డావా రమేష్ అని. And I repented. నేను అప్పుడు మారు మనసు పొందాను. I repented. నేను మారు మనసు పొందాను. I realized what I have been doing. నేను అప్పుడు ఆలోచించాను, నేను ఏం చేస్తున్నానని ఆలోచించాను. I realized that I am not living a Christian life. నేను అనుకున్నాను నిజంగా నేను క్రైస్తవుడిగా బ్రతుకుతున్నానా లేదా నేను ఆలోచించాను. But the moment when brother asked me, I repented myself. ఆ సమయంలో నన్ను దైవజనుడు అడిగినప్పుడు నేను మారు మనసు పొందాను. I shed my tears. నా కన్నీళ్లు కారిపోయాయి. I accepted Jesus as my personal savior. నేను ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. From that moment I have been following brother. నేను అప్పటి నుండి నా స్నేహితుని నేను వెంబడిస్తూనే ఉన్నాను. From that moment I have started changing myself. అప్పటి నుంచి నా యొక్క మాటలు గాని నా పద్ధతులన్నీ మారిపోవడం ప్రారంభించాయి. An ordinary guy ఒక సాధారణమైన ఒక అబ్బాయి has become an extraordinary person. ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి దైవ సేవకుడు అయ్యాడని అంటే ఆలోచించండి. Today the whole family of mine respects me just because of
the word of God that I am having in me. ఓ ఈ రోజున ఏ యొక్క కుటుంబంలో అయితే నన్ను ఒకప్పుడు తక్కువగా చూశారో ఇప్పుడు మా కుటుంబస్తులందరూ కూడా ఇదే వాక్యం నా హృదయంలో ఉండడం చేత నన్ను చూసి భయపడుతున్నారండి. My Lord exalted me amongst all my kin and kith. ఓ ఇప్పుడు దేవుడు చిన్నల మధ్య పెద్దల మధ్య దేవుడు నా జీవితాన్ని కట్టడమే కాదు నన్ను దేవుడు ఉన్నతంగా చేశాడండి. The women who rejected me when I was young are now, praising me. ఓ దేవుడు నా జీవితంలో చేసిన ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే నేను ఎక్కడైతే తృణీకరించబడ్డానో అక్కడ దేవుడు నా తలను ఎత్తు చేశాడండి. Thank you, Lord. దేవానికి వందనాలు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరుడు the సహోదరి, loving God in whom we have in our life ప్రేమించే దేవుడు నా హృదయంలో ఉన్నాడు కనుకనే ఈరోజు ఆ ప్రేమైన దేవుడిని నేను తెలుసుకోగలిగాను. is loving you from everlasting love. దేవుని యొక్క ప్రేమ నీ జీవితంలో ఉంది, అది శాశ్వతం ప్రేమతో కూడినది. He has been waiting for you. ఆయన నీ కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. He wants to spend his time with you. నువ్వు ఆయనతో సమయం గడిపినట్లయితే ఆయన నీ జీవితంలో అద్భుతాన్ని చేయదలిచి He ఉన్నాడు. wants to talk to you. నీవు ఆయనతో మాట్లాడితే ఆయన నీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నాడు. He wants to tell you so many things that what he wanted to do in your life. ఆయనతో నువ్వు మాట్లాడితే ఆయన నీకు అనేక విషయాలు తెలియచేసేవాడై ఉన్నాడు. My dear brother and sister, నా ప్రియమైన సహోదరుడు సహోదరి, when you bring back one lost sheep, there is going to be a rejoice in the heaven. ఈ రోజు నువ్వు తప్పిపోయిన ఒక గొర్రెను వెతుక్కుంటూ వెళ్తే ఆ గొర్రె ద్వారా వచ్చే ఆనందం నీకు కాదు, పరలోకమున్న తండ్రికి గొప్ప ఆనందాన్ని కలుగు చేసిన వ్యక్తి అయి ఉంటావు. This is just a metaphorical representation that what God said to the people who have come to listen to him. ఎందుకు ఈ రోజు నువ్వు మాత్రమే ఈ వాక్యాన్ని వింటున్నావంటే నువ్వు మాత్రమే తప్పిపోయిన మనుషుల దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని బోధించగలవు. It is a metaphorical exemplification. అది యొక్క సాధారణమైనటువంటి ఉదాహరణతో కూడింది కాదండి. Dear brothers and sisters, నా ప్రియమైన సహోదరుడు సహోదరి, shall we bow ourselves? మనల్ని మనం ఇప్పుడు సంపూర్తిగా దేవునికి అప్పగించుకుందామా? Shall we confess ourselves? మనల్ని మనము సంపూర్తిగా దేవుని దగ్గర మన పాపమును ఒప్పుకుంటూ దేవుని దగ్గరికి వెళ్దామా? Shall we repent ourselves? మనల్ని మనమే సంపూర్తిగా మారు మనసు పొంది దేవుని దగ్గరికి పశ్చాత్తాపడుతూ వెళ్దామా? Where you have lost, మనం ఎక్కడ తప్పిపోయాము, where you have fallen, మనం ఎక్కడ దేవుని యొక్క దూరంగా అయిపోయాం, where you have committed a mistake, మనం ఎక్కడ అనేక సార్లు దేవుని దగ్గర తప్పిదాలు చేసిన వారే ఉన్నాము. why are you unable to go strong in the faith? మనం ఎందుకు విశ్వాసములో బలముగా ఉండలేకపోయాము? What are the differences and what are the hurdles that are coming in your way? ఎందుకు నీ మార్గములు అనేకమైన కఠినమైన మార్గాలు, ఇరుకైన మార్గాలు కలుగుతున్నాయి నీకు తెలుసా? Maybe you need to put on the armor of God. నువ్వు దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకోకపోవడమే. You cannot defend the demon until or unless you are putting on the armor. నువ్వు ఎందుకు దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకోకపోవడం వల్లే శాతాన్ని జయించలేకపోతున్నావు, శాతాన్ని మీద నీ విజయాన్ని Your పొందలేకపోతున్నావు. strength is not enough to defend yourself. నీవు శక్తి సరిపోదు, శాతాన్ని నువ్వు జయించలేవు, ఎదిరించలేవు. You need God's strength. నీకు కావాల్సింది ఇప్పుడు దేవుని బలం కావాలి. Physical strength is not enough. నీకు సామాన్యమైన భౌతికమైన శక్తి నీకు సరిపోదు. You need a spiritual strength. నీకు ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలం కావాలి. That will be given to you by our loving God. అది మాత్రమే ప్రేమ కలిగిన దేవుడు నీకు అనుగ్రహించడానికి శక్తిమంతుడై He ఉన్నాడు. wants to do miracles in your life. ఓ నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేయదలిచి ఉన్నాడు. He wants to manifest so many things in your life. ఆయన దేవుడు అనేకమైన అద్భుతాలు నీ జీవితంలో చేయడానికి He wants సంకల్పించి to ఉన్నాడు. exalt you in your place. దేవుడు నీ యొక్క ప్రాంతంలో నిన్ను హెచ్చించాలని, నిన్ను ఆశీర్వదించాలని కోరుకుని He ఉన్నాడు. wants to use you abundantly in his ministry. నిన్ను అనేక సార్లు దేవుడు అనేక ప్రాంతాలు హెచ్చించి ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. But are you willing to accept him? నువ్వు నిజంగా సంపూర్తిగా దేవునికి ఇష్టపడి నీ హృదయాన్ని ఇవ్వగలుగుతున్నావా? Are you willing to be with him? నువ్వు దేవునితో ఉండడానికి రోజు ఇష్టపడుతున్నావా? Are you willing to follow him? నువ్వు దేవునితో ఉండడానికి నడవడానికి ఇష్టపడుతున్నావా? Or are you still a lost sheep? నీవు ఈ రోజు నా తప్పిపోయిన గొర్రె కొరకు వెళ్ళి వెతకడానికి ఇష్టపడతావా? కళ్ళు మూసుకుందాం. Dayachesi క్లోజ్ అవర్ ఐస్. Yeah. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డ, ప్రభు యొక్క ప్రేమ నీ కొరకు వెతుకుతూ ఉంది. ఆయన యొక్క అగాప్య ప్రేమ నీ కొరకు వెంపరులాడుతూ ఉంది. ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఆ యొక్క కాపరి ఎంతగా ప్రయాసపడుతున్నాడో ఆ 99 గొర్రెలను విడిచి ఆ ఒక్క గొర్రె కొరకు వెతుకుతూ 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 ఆ గొర్రె దొరికినప్పుడు అతను ఎంతగానో సంతోషించాడంట. తన కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను పిలిపించాడంట. వారి కొరకు విందు చేశాడంట. వారితో కలిసి సంతోషించాడు. ఎంతో ఆనందం. ప్రియమైన బిడ్డ, ఒకవేళ నువ్వు దూరమైన స్థితిలో ఉంటే, నేను దూరమైన స్థితిలో కనుక ఉంటే, ప్రభు మాటలు మనం విన్నప్పుడు ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకుందాం.
ఏ విషయంలో నువ్వు దూరం అయిపోయావు? ఎందుకని నువ్వు దూరం అయ్యావు? అయితే ప్రభువు అంటున్నాడు, ఆయన నిన్ను ఇంకనూ ప్రేమిస్తున్నాడు. ఆ దూరాన్ని తీసివేసి హత్తుకునే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను ప్రేమించే దేవుడు, అందరూ నిన్ను ద్వేషించినా నిన్ను ప్రేమించి పరలోకపు తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీతో కూడా ఉండగా ఈ లోకము ఏమీ మనలను చేయలేదు. అందుకని వాక్యం చెప్తుంది, when God is by our side, who can stand against us? దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? దేవుని బిడ్డ, ఒకసారి నేను పరిశీలన చేసుకో. ఎక్కడ తప్పిపోయింటే ఒకవేళ ఇప్పుడే ప్రభు సన్నిధిలో, ప్రభు నన్ను క్షమించు, ప్రభు నేను పలానా స్థితిలో తప్పిపోయానయ్యా, నేను సరి చేసుకుంటాను. ఇదిగో నేను ఇక మీదట తప్పిపోయిన గొర్రెగా ఉండకుండా తప్పిపోయిన గొర్రెలను ప్రభువా నీ సన్నిధికి తీసుకుని వచ్చేటటువంటి వ్యక్తిగా నేను మారుతాను ప్రభువా అని మనలను మనం ఒక్కసారి ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ప్రభు యొక్క పరిచర్లో, సంఘము అభివృద్ధిలో మనం కూడా మన వంతు పాలు భాగస్తులం అవుదాం. ఎవరైతే తప్పిపోయినారని మనకు అనిపించిందో వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం మొదటిగా. ఆ తర్వాత వారి కొరకు మన దైవజనులను పంపిద్దాం, వారితో మనం మాట్లాడదాం, వారిని తిరిగి మన సంఘానికి నడిపిద్దాం. ప్రభువు మనలను దీవించునుగాక. ఆమేన్. వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందడానికి మనం సిద్ధపరచండి. ప్రభా, తప్పిపోయిన గొర్రె కొరకు ఏ రీతిగా నువ్వు అన్వేషించావో ఆ రీతిగా తప్పిపోయిన మా సంఘంలో ప్రతి ఒక్కరి కొరకు వెతకడానికి, వారిని కనుగొనడానికి మా అందరికీ నీలాగా మనసు దయచేయండి. మీకే మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.